మొట్టమొదటిగా ఈ రాయచోటి నియోజకవర్గానికి అలాగే అన్నమయ్య జిల్లాకి మన రాయచోటి పట్టణానికి ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం ఈరోజు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి 100 పడకలు అయ్యేదానికి సుమారుగా 30 సంవత్సరాలు పట్టిన రాయచోటి జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము 50 పడకలు అదనంగా క్రిటికల్ కేర్ యూనిట్ను తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచోటి పట్టణానికి రావడం, శంకుస్థాపన చేయడం మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా, అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక 18 మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే ఈరోజు ఈ భూమి పూజ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్తున్నా. ఎందుకంటే అడిగిందే తడువుగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 4-5 యూనిట్లు శాంక్షన్ అయితే గౌరవ మంత్రివర్యులు రాయచోటిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నా, మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తిరుపతికో కడపకో వేలూరుకో పోకుండా ఇక్కడే ప్రథమ చికిత్స అలాగే సర్జరీలు చేసే విధంగా మీరు నాకు సాయం చేయాలని తడువుగానే, అంటే 14 నెలలు అంటే 8 నెలలు ముందుగానే ఇక్కడికి తెస్తానని హామీ ఇవ్వడం. ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, ఈ శంకుస్థాపనకు మీ చేతుల మీద రావాలని చెప్పాము. ఈరోజు అదే తడువుగా ఇక్కడికి ఆయన విచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇది సుమారు 24 కోట్ల రూపాయలతో నిర్మాణము మరియు ఇక్కడ ఏవైతే సదుపాయాలు కల్పించాలో ఆ సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అవ్వడం జరిగింది. వచ్చే 1 సంవత్సరంలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాయచోటి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో ఈరోజు ఈ సిసి యూనిట్ కూడా ఒక మణిహారంగా ఉంటుంది. దీన్ని ఏ విధమైన సమస్యలు ఆటుపోట్లు లేకుండా 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకోని విధంగా దీన్ని నిర్మాణంలోనైతేనేం సేవలు అందించే విషయంలోనైతేనేం ఏ విధమైన రాజీ పడకుండా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.